ఏంటో ఇది పాత బిల్డింగ్స్ టెంపుల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆర్ట్ రెస్టోరేషన్ అంటారమ్మా దాన్ని. ప్లీజ్ నువ్వన్నా చెప్పు. నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వెళ్తానంటుంది. ఒక్కతే వెళ్తోంది, అదే నా భయం. అసలే అది అమాయకురాలు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. నేను నా నాలుగు చాలా గట్టి కొరికేసిందండి. మరి Talking there, Mickey. It's my mother. ఏంట్రా వాడు లవ్లో పడిన దగ్గర నుంచి డైలీ 18 hours ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇళ్ళకి 10 నిమిషాలు కూడా మాట్లాడరా, నాది గ్యారంటీ. ఏ పెళ్ళైతే ప్రేమ పోతుందా? ప్రేమ పోతే పర్లేదే, భయం వస్తుంది. పెళ్ళ పేరు చెప్పగానే ఆనందం పేక మెడల కూలిపోదు. అమ్మవా హ్యారీ ఎగ్ బాల్, హ్యారీ ఎగ్ బాల్. రే సిచ్యువేషన్ అర్థం చేసి భద్రవాళ్ళు ఇప్పుడు రేషన్ అక్కడ వస్తుంది చూడు. ఎక్కడరా? చూడు అది ప్రేమ, ఇది పెళ్ళి. సో నీకు పెళ్లి మీద నమ్మకం లేదా? పంపు తీసిన పెళ్లి చేసుకునే ఆలోచన లేవు కదా. నెవర్, నాట్ ఇన్ దిస్ లైఫ్, నెవర్. థ్యాంక్ గాడ్. Hey guys, she's Mira. Amira, is it your girlfriend? She's my girlfriend. Aren't you? I kind of like it. Mickey, how's this? It's good. Good. Okay. Mickey, how's this? Mickey, What? this. బాగుంది, తీసుకో. మిక్కీ ప్లీజ్ నాకు పాస్తా చేయవా? పర్మనెంట్ కుక్ లా కనిపిస్తున్నావు నీకు. హోటల్ నుంచి తెప్పించుకా. వాట్? Hey Mira. హాయ్ మిక్కీ, ఈవినింగ్ ప్లాన్ ఏంటి? Nothing in particular, yeah? సో స్టార్బక్స్? Starbucks బోర్. పని వాటర్ ఫ్రంట్లో కలుద్దామా? నన్ను పికప్ చేసుకుంటావా? నువ్వు వచ్చేయకూడదు. నో ప్రాబ్లం, నేను బస్లో వచ్చేస్తాను. Hey Mira. హాయ్. Looking stunning today. మిక్కీ, ఐ నో. మీరా, నీకు లవ్ మీద నమ్మకం ఉందా? యా. రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సీతారాములు, లక్ష్మీనారాయణులు. చూసా, ఫనీ పార్ట్ ఇస్ పెళ్ళి అయిన వాళ్ళలో ఆడవాళ్ళ పేర్లు ముందు వస్తాయి, లవర్స్లో మగవాళ్ళ పేర్లు ముందు వస్తాయి. ఇట్స్ క్వైట్ ఫనీనా? ఇస్ దిస్ వాట్ యు వాంట్ టు సే? అది కాదు మీరా, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంకొక 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతావు. అక్కడ పాత బిల్డింగ్లు బూజులు దులుపుకుంటావు. అందుకని మిక్కీ, నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ ఆర్ట్ రెస్టరేషన్లో చాలా బిజీ అయిపోతావు.
నేను 4 సార్లు ఫోన్ చేశాను, ఒక్కసారి ఫోన్ చేస్తావు. ఆ రేషియో మెల్లిగా 10:1, 20:1 అలా పెరిగి ఒక రోజు నాకు మెసేజ్ వస్తుంది దగ్గర నుంచి, మీకు ఐ ఫౌండ్ సమ్మన్ స్పెషల్ అని చెప్పి. నేను బాధతో 2 పెగ్గులు తాగి నేను 4 తిట్లు తిట్టుకొని ఇంకొక అమ్మాయి భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది దేవదాస్ సినిమాలో ఏఎన్ఆర్ సావిత్రి లాగా, అది మరుచేతి సినిమాలో కమల్ హాసన్ సరితలాగా నేను ప్రేమ కోసం చచ్చిపోయేంత గొప్ప ప్రేమికుని కాదు మీరు. నేను మికీ, క్లియర్గా చెప్పు. మీరా నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఏం చేద్దాం? నాకేం తెలియట్లేదు మీరా, ఏం చేయాలి? విడిపోదాం. దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మికీ? ఓకేనా? యా ఫైన్ విత్ ఇట్? యా రియల్లీ? ష్యూర్. రియల్ నువ్వు ఇంత ఈజీగా అర్థం చేసుకుంటా అనుకోలేదు మీరు. మనం కలిసి ఉండటంలోనే కాదు, బ్రేకప్ లో కూడా మనం వీఆర్ ఎ ఫెంటాస్టిక్ కపుల్. వి షుడ్ సెలబ్రేట్ దిస్. What? A breakup party? What? We're having a breakup party? Which means you can go shopping for clothes. You just need any excuse to go shopping. Of course we do. Thank God. I'm gonna rock it. We gonna rock it. Hey, babe, come and hug me. It's okay. So, that's it. Airport eruption? I'm fine, Mickey. Sure. Sure. సేనాపతి ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దని చెప్పి, అందుకే వెళ్ళట్లేదు.
తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది. నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికాల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటేను. Take care of yourself. మిక్కీ నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment, please. ఓ గాడ్, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. తీసుకో తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడూ ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. గో. యా, ఐల్ జస్ట్ గెట్ దేర్. వావ్, నాకేనా? ఓ థ్యాంక్ యూ. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్గా ఉంటుంది? ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. చాలా చిన్న ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి. Thanks for coming. సర్జీ వెళ్దాం. సర్జీ ఎవరా అమ్మాయి? అదే మీడి చేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ సారీలో అమ్మాయి కాదు అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. హే, అది కాదు. సారీ సర్జీ. హీఈస్ మై ఫ్రెండ్ అర్జున్ పాల్వాయ్. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. ఆహా, మా పర్సనల్ మ్యాటర్లో మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో. సర్జీ నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంట్లమెన్లా కాకుండా మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్నాం. సర్జీ కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి. మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు, మొబైల్ ఫోన్లు లేని రోజులు. న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది.
టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. అబే హటో తుమారీ మయ్యా కి छोड़ दो हमारा डंडा नहीं तो घुसेड़ देंगे अंदर కొట్టు చచ్చిపోయేలా కొట్టు దెబ్బతించిన వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు 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 చెయ్యి వణక్కుండా రెప్ప వాల్చకుండా. Quite a tough guy, eh? Quite a tough guy, man. దేశం కాలం అన్నింటికీ అతీతంగా ఉండే భాష భయం, అది మాకే కాదు మీకు ఉంటుంది. కొడితే అరుస్తాం, బోట్లతో తొక్కితే భరిస్తాం, బానెట్లతో పొడిస్తే నరికి నడి రోడ్డు మీద పడేస్తాం. నీకు నీ పై వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళకు కూడా చెప్తున్నాం, గీత దాటొద్దు, చెరిపేస్తాం. హక్కుల్ని కాల రాయొద్దు, తొక్కేస్తాం. పోలీసు వాళ్ళు అంత తేలిగ్గా వదలరేమో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఎవరో చూసి బుక్స్ ఇచ్చారు. సేనాపతి, నీ పేరు కాదు అమ్మాయి పేరు. వసుమతి. వసుమతి. వసుమతి, quite a classical name, eh? Vaijantimala, Madhubala, like that Mishia. Classical dancer, man.
ముందు రిక్షా, వెనక వాడి బుల్లెట్. ఈ తంతు వారం 10 రోజులు సాగింది. ఆమెను క్లాస్కి తీసుకెళ్లడం, వెనక్కి తీసుకెళ్ళడం. అపర్ణ ఘాట్ని ఆనుకొని ఉన్న మార్కెట్లో ఉంటుంది మోతీలాల్ వోరా స్వీట్స్ దుకాణం. అక్కడి నుంచి ఘాట్ మొత్తం కనిపిస్తుంటుంది. ఆ మెట్ల మీద కూర్చొని వచ్చిపోయే ఆడవాళ్ళని చూడడం ఖర్చు లేని వినోదం. గంటకో టీ చెప్తే చాలు, 30 పావలా ఉంటే సరిపోతుంది. సార్ టీ ఒకటి నలుగురికి ఒకటే టీ. ఆ రోజు వసుమతి డాన్స్ క్లాస్కి రాలేదు. అందరం అక్కడ సమావేశమయ్యాం. హిట్లర్ ఆఫీసులో పోలాండ్ మీద యుద్ధం ప్రకటించే ముందు కూడా అంత సైలెన్స్ ఉంటుందనుకోను. మా అమ్మమ్మ వాళ్ళ చిన్నమామయ్య చనిపోయాడు. వసుమతి వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం పాడగడుతున్నా. బట్టల దండం కంటే కొంచెం గట్టిగా కట్టాలంతే. ఎందుకంటే బట్టల కంటే అవి వేసుకునే మనిషి కొంచెం బరువు ఎక్కువ ఉంటాడు కదా. ఓరి దేవుడా, నేనేం చెయ్యనురా దేవుడా, దేవుడా నేనేం చెయ్యనురా దేవుడా, దేవుడా నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయారా దేవుడా, నేనేం చెయ్యనురా దేవుడా, ఎంత పని చేశావురా దేవుడా, చిలకొండిపోయింది, కోరిక ఎగిరిపోయిందిరా దేవుడా, దేవుడా నేనేం చెయ్యనురా, పోతా నన్ను కూడా తీసుకోలేకపోయావా. ఊరుకో అక్క, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామేంటి? కాస్త కాఫీ పోయిండ్రా. ఇవి ఓదార్చిన గొంతు ఎండిపోతున్నాయి. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయనకి అంతే తల్లి, టీలు కాఫీలు అస్సలు పడేవి కాదు. ఊరుకోవే అక్క, 70 ఏళ్ళు బతికాడు. ఇంకా ఉండి ఎవరికి ఉపయోగం? మందుల షాప్ వాళ్ళకైనా డాక్టర్లకి తప్ప. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఆయన కూడా అంతే తల్లి, ఎవరికి తెలియకూడదు అని రోగాన్ని దాచిపెట్టి పోయాడే అమ్మ. రాత్రి కూడా కంది పచ్చడి చేయమని నూనె వేసుకొని ఇంత పచ్చడి తిన్నాడే మహారాజు. అంత తినే అరక్కపోయాడు. ఇలాంటివి చేస్తే మా వాళ్ళు నా చదువు మానిపించేస్తారు. దయచేసి నా వెనకాల పడడం మానేయండి. ఎప్పుడు శాంత అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవారు. ఊరుక, బతుకుండగా ఒక్కరోజైనా కడుపు నిండా భోజనం పెట్టావా బావుకే? చికెన్ తింటానంటే వేడి చేస్తుంది అనేదానివి, మటన్ అంటే అరగదనేదానివి, చేపలంటే ముళ్ళు ఉంటాయనేదానివి. పత్తళ్ళు తిని అల్సర్ వచ్చిపోయాడు. కనీసం 10వ రోజునైనా 10 మందికి గట్టిగా భోజనాలట్టు బావ ఆత్మ శాంతిస్తుంది. అలాగే ఎదవక్క చేరి ఎక్కువైపోయింది. ఈ ఆడవాళ్ళతో కూర్చుంటే ఏ పని తగినవారు. మనం అనుకున్నది మనం చేసేయాలంతే. మరి కాఫీ ఎక్కడ ఉందిరా? రే వసు, బాయ్ 2.5 కిలో ఖీర్ ముందేనా? తన లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. విజయ మేడం కిట్నా హువా? 10 రూపాయ. రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, రా. ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇంకెప్పుడు మీ వెంట తిరగను. మీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రాను. మీరు చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్, అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు, ఇష్టాలు, అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ బిగ్ నో నో ఫర్ మీ సర్ జీ. 2 ఏళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు, వదిలేశాను, కరెక్ట్. కుదరలేదు, వదిలేశాను, కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే,
అంటే అది తప్పేంటి అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని ఉందా మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా ఉంటాయి అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్ యూ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఎంత ఈజీగా బాగా ఇప్పుడు తాడ తీసేసి ఉండేది. అలమనీ, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలీదు కానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావే నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్. 70sలో విలన్లా ఉంటావు. చూసావా నువ్వు బ్రేకప్ అవగానే నేను ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల వాళ్ళు తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలిస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్ట్ని టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అదో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి. డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరికో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేసుకుంటారు. అందుకని Stupid. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలనే నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నీ నవ్వు చూసే పడిపోయాను నేను. నైట్ టైం 10,000 watts బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తుంది నేను చూడగానే. మళ్ళాంటి వల్ల కాల, మామూలు మగల వల్ల ఏమవుతుంది, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పానులే. Mira, where is my swimsuit? It's in the cupboard. Hey, who's that in the skimpy skirt? Mickey. Please. No. Mira, చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలి కానీ నీకంటే తగ్గకూడదు.